నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి నెల్లూరు నగర ఇన్ఛార్జ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు, ప్రజల యొక్క సమస్యలపై పోరాడుతూ డివిజన్ స్థాయి నుంచి పోరాటానికి నాందిగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. స్వతంత్ర సముపార్జనలో కానీ, దేశ నిర్మాణం కానీ, దేశానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటట్టు పనిచేసినటువంటి పార్టీ. మీరు అడిగిన ప్రశ్న ఎక్కడో ఒక చోట జరిగి ఉంటే నాకు కూడా తెలీదు. నేను ఐ విల్ ఫైండ్ అవుట్ దట్ ఇష్యూ ఆల్సో డెఫినెట్గా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు కానీ, ఈ దేశంలో భారత ప్రజానీకానికి తలెత్తుకునే విధంగా ఆలోచన చేయగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గడిచిన 11 సంవత్సరాలుగా ఈ దేశంలో భాష పేరు మీద, రంగు పేరు మీద, మరి తినే తిండి పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద భారత జాతిని ఒకళ్ళ మీద ఒకళ్ళను పురిగొలుపు విషయాన్ని నింపి ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తాం. దాన్ని అరికట్టగలిగినటువంటి శక్తి, అటువంటి అడుగారిన వర్గాల పక్షాన నిలబడాలనేటటువంటి నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఇవాళ భారత పార్లమెంట్లో ప్రజల గొంతు శ్రీ రాహుల్ గాంధీ గారి రూపంలో పోరాడుతూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు మీ అందరు తెలుసు, ఆ ఇంట్లో 2 ప్రధానమంత్రులు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి చరిత్ర. ఈ దేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ గారిని మీరు చూసుకుంటే, ఆ రోజు 36 కోట్ల మంది జనాభా ఉంటే 5 లక్షల మంది ఆకలితో మరణించినటువంటి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు చరిత్ర. ఇవాళ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. మనం ఇవాళ తినుబండారాలు, మనకున్నటువంటి మనకు కావాల్సిన ఆహార ధాన్యాలు మనం పండించుకునే స్థితికి ఎదగలిగామంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చూపించినటువంటి బాట. ఇకపోతే రాహుల్ గాంధీ గారు ఇవాళ మీరు చూస్తూ ఉంటే 33 కేసులు, చిన్నదానికి పెద్దదానికి కేసులు పెట్టించుకొని, ఎందుకు? భారత ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి దానిలో భయపడిన నరేంద్ర మోడీ గారు, గెలవటం చాదగాని నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కమిషన్ను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థని తన జోబు సంస్థగా మార్చుకొని, ఒక ఏజెంట్ లాగా మార్చుకొని ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నాడు. దొంగ ఓట్లతో, ఫేక్ ఓట్లతో ఓట్లు మార్చుకొని గెలుస్తున్నాడని చెప్పి 200 మంది విలేకరుల సమావేశం సాక్షిగా యావత్ భారత జాతి ముందు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మాట. సమాధానం చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏంటి? తప్పు జరిగిందా, తప్పు జరగలేదా అనేటటువంటి చెప్పాల్సిన ఎలక్షన్ కమిషను నువ్వు అఫిడవిట్ ఇస్తావా అంటున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ ఈ దేశంలో ఎక్కడ చూసినా జాతి పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద చీల్చాలనే ప్రయత్నం. ఏదో స్వతంత్ర ఉద్యమంలో అందరూ కలిసికట్టుగా పోరాడితేనే కదా దేశం స్వతంత్రం వచ్చింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్క మాట వెళ్ళి ఇది మంచిది కాదు, వాడిని శిక్షించండి అని చెప్పి మాట్లాడు ఖండిస్తాడంట. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒక న్యాయవాది బూటుతో వేస్తే ఈ దేశ న్యాయస్థానం మీద చెప్పుతో కొట్టినట్టు కాదా? దేశ ప్రధానమంత్రి ఏ విధంగా స్పందించాలి? స్పందించడు. దొంగ ఓట్ల మీద సమాధానం చెప్పమంటే చెప్పడు. మణిపూర్లో దళితుల మీద దాడులు జరిగితే చెప్పడు. ఎక్కడ చూసిన మైనార్టీల మీద దాడులు జరిగితే మాట్లాడు. ఇది భారతదేశానికి ఏ విధంగా సాంకేతికం ఇస్తాం? మనం భారతదేశం అంటే మనిషి శరీరం, కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు ఎంత ముఖ్యమో, ఏ అవయవం లోపం వచ్చినా ఆ శరీరానికి లోపం. కానీ భారతీయులందరి మధ్యలో నువ్వు విషాన్ని నింపి భారతీయుల మధ్య ఘర్షణ సృష్టిస్తే ఈ దేశానికి మంచిది కాదు. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ అందరూ అన్నదమ్ముల్లాగుండి ఇటువంటి మత వైషమ్యాలను రెచ్చగొట్టేటటువంటి నాయకుడు అక్కర్లేదు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పోరాటం చేస్తూ ఉంటే మతం, కులం అనేటటువంటి 2 ఆయుధాలని తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరుస్తున్నాడు. ఇవాళ ఇర్ఫాన్ గారు, మరి నగర అధ్యక్షులు గారు, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చక్కని ఆఫీసుని వాళ్ళు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక తార్కాణం. ఒక కొత్త యువత, కొత్త శక్తి కాంగ్రెస్ పార్టీని మరలా బలోపేతం చేస్తున్నారంటానికి ఇది ఒక సాక్ష్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసాం. ఈ 2 పరిపాలన బేరీజు వేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వైపు జనాలు అందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మేలు, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం కానీ, లేదంటే పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నీ ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీని మనం బలపరుచుకోవాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని
అడ్డగోలుగా విభజించదనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చి ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నిర్ణయించడం జరిగింది. ఆ రోజు మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణని ఆంధ్రాని కలిపి తెలుగు ప్రజలందరూ ఒకరు ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. విధి లేని పక్షంలో ఇటు జయాంధ్ర ఉద్యమం కావచ్చు, ఎన్నో ఉద్యమాలు వచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు ఉన్న రోజులు తెలంగాణ ఆంధ్రాని కలిపి ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. విధి లేని పక్షంలో విడదీసేటప్పుడు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా విభజన హామీలన్నీ విభజన చట్టంలో పెట్టి దానికి ఒక చట్ట రూపాన్ని కల్పించి ఈరోజు విభజన హక్కుల్ని కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు చట్టంలో పొందుపరిచినట్టు కూడా సాధించలేక విఫలమయ్యారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు. తిరిగి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, అదేవిధంగా విభజన హామీల్లో ఉండేటటువంటి విశాఖ ఉక్కు కావచ్చు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, యువతకు సంబంధించినటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా కూడా తిరిగి ఈ రాష్ట్రానికి బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈరోజు యువత అంతా కూడా, విద్యార్థులంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు చూడటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా ఒకసారి మనం రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తే రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన తెస్తాడనుకుంటే ఆయన చూస్తే కల్తీ మద్యం, ఇసుక వ్యాపారం, ఈ విధంగా వ్యాపారాలు చేసుకుంటా పోయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంతకాల సేకరణ చేస్తున్నారు. దేనికైనా మీరు సంతకాల సేకరణ చేయడం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ నెల్లూరులో ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది. దానిలో ఎక్కడా కూడా ఎంబీబీఎస్లో మేనేజ్మెంట్ కోటా పెట్టి, ఎన్ఆర్ఐ కోటా పెట్టి సీట్లు అమ్ముకున్నటువంటి దాఖలాలు లేవు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలకు మీరు అడ్మిషన్ స్టార్ట్ చేస్తే 2023 విద్యా సంవత్సరం నుంచి ఎన్ఆర్ఐ కోటా పెట్టి, మేనేజ్మెంట్ కోటా పెట్టి పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా ఇవ్వాల్సిన సీట్లని అమ్ముకున్నటువంటి చరిత్ర, వైద్య విద్యకు పేద విద్యార్థుల్ని దూరం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మీరు 2023లో జీవో నెంబర్ 108 తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రాష్ట్ర చరిత్ర లేని విధంగా మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ముసలి కన్యలు గారుస్తూ చంద్రబాబు గారు ఏదో కాలేజీలు అమ్మేస్తున్నారు అంటున్నారు. మీరు సీట్లు అమ్మితే వాళ్ళు కాలేజీలు అమ్ముతున్నారు. మీరు చూపించిన అవినీతి బాటలు, మీరు మెటల్ రోడ్డు వేస్తే వాళ్ళు దాని మీద తారు రోడ్లు వేసుకుని పోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంగా బాగుపడాలన్నా, లేదా అందరికీ కూడా ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు చాలా మంది మాట్లాడతారు, ఆస్తుల కోసం కాదు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు షర్మిలమ్మ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సీనియర్ నాయకులందరం కూడా ఈరోజు ఇరఫరానికి తోడుగా మస్తాన్ వలి గారు కావచ్చు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను కావచ్చు, మా సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయి. డివిజన్లో ప్రతిరోజు కూడా ఈరోజు దేశంలో ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్ల ఎవరికైనా ప్రజలకు సమాచారం కావాల్సింటే ఒక అర్జీ పెడితే వచ్చేటటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను కూడా ఈ బీజేపీ ప్రభుత్వం నాశనం చేసింది. దానికి కనీసం సమాచార కమిషనర్లు నియమించలేదు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పుడు కమిషనర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలని చెప్తే దాని కాస్త తొంగలో దక్కి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన చట్టాలన్నింటినీ తొంగలో దొక్కుతూ రాజ్యాంగాన్ని కూడా మార్చేయాలనేటటువంటి ఆలోచనలు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించి తిరిగి కాంగ్రెస్ పార్టీపై చూసి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుచుంటాం.